పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగీత్ నగర్లో సంచలనంగా మారిన 10 ఏళ్ల సహస్ర దారుణ హత్య కేసు మిస్టరీ వీడిపోయింది. 4 రోజులు చుక్కలు చూపించి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పక్కా ప్లాన్ ప్రకారం అనుకున్నది అనుకున్నట్టు చేశాడు ఆ మైనర్ నిందితుడు. సహస్ర ఇంటి పక్కనే ఉండే 10వ తరగతి చదివే బాలుడు ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ హత్య ఉదాంతంలో దారుణమైన అంశం ఏంటంటే దొంగతనానికి వచ్చి ఆ విషయం బయటకు వస్తుందన్న భయంలో బాలికను చంపాడు. బాగా తెలిసిన అమ్మాయి, ఇంటి పక్కనే ఉండే అమ్మాయి కొద్ది రోజుల క్రితం ఆమె పుట్టినరోజున వాళ్ళింట్లో జరిగిన వేడుకలో కేక్ తినిపించిన చేత్తోనే కత్తితో పోట్లు పొడిచి చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. అయితే హత్యకు ఉపయోగించిన కత్తి ఎక్కడి నుంచి తెచ్చాడన్నది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. తన ఇంటికి దగ్గరగా ఉండే స్కూల్లో 10వ క్లాస్ చదివే ఈ అబ్బాయి హత్య ఉదాంతంలో బాలుడి పాత్ర మీద అనుమానం రావడంతో స్కూల్కు వెళ్లి అతన్ని విచారించారు, అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం ఎలా చేయాలి, ఎలా బయటకు వెళ్ళాలి అనే అంశాన్ని పుస్తకంలో స్పష్టంగా రాసుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు, హత్య చేసిన తర్వాత నుంచి ఇంటి నుంచి పెద్దగా బయటకు వెళ్ళకపోవడం, టీవీ, స్కూల్కే పరిమితం కావడం లాంటివి చేసేవాడని గుర్తించారు. కొడుకులో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు కొంత అనుమానించిన తమ పిల్లాడు అంతటి దారుణానికి పాల్పడతారని మాత్రం వారు ఊహించలేదు. పిల్లాడి తండ్రి వ్యాపారం చేసి నష్టపోగా తల్లి ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. క్రికెట్ బ్యాట్ దొంగతనం చేసేందుకు వెళ్లినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు సహస్ర ఇంట్లో ఉన్న 80,000 చోరీ చేసేందుకు వెళ్లి అక్కడ సహస్ర తనను చూడడంతో తన గుట్టు రట్టు కాకూడదన్న ఉద్దేశంతో హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిజానికి ఈ హత్య జరిగిన తర్వాత పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు జరిపినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. సీసీ కెమెరాలో సైతం ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్లుగా ఫుటేజ్ లభించలేదు. అయితే పక్క అపార్ట్మెంట్ నుంచి లోపలికి వెళ్లడంతో సీసీ కెమెరా కంటికి బాలుడి చిక్కలేదు. హత్య జరిగిన రోజున బాలుని తాను అపార్ట్మెంట్ లో చూసినట్లుగా ఐటీ ఉద్యోగి ఒకరు చెప్పడంతో పోలీసులు అతడి మీద ఫోకస్ చేశారు. వర్క్ ఫ్రం హోమ్ లో భాగంగా తాను ఇంట్లో నుంచి పనిచేస్తున్న వేళలో సహస్ర వాళ్ళ ఇంటి వద్ద ఆ బాలుని చూసినట్లుగా చెప్పడంతో అనుమానించిన పోలీసులు బాలుని ఒక కంటి కనబెడుతూ ఉన్నారు. చివరకు పలు అంశాలు మ్యాచ్ కావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మొదట్లో ఏం చెప్పకున్నా ఆ తర్వాత మాత్రం తాను హత్య చేసిన వైనాన్ని వివరించాడు. ముక్కు పచ్చలారలేదు, కానీ ఘోరం చేశాడు. సాటి చిన్నారి ప్రాణం తీశాడు. లెక్కబెట్టి మరి 20 దాకా కత్తిపోట్లు కసిగా పొడిచాడు. ఆ బాలిక చనిపోయిందని నిర్ధారించుకునేంత వరకు కత్తికి పని చెప్తూ ఉన్నాడంటే కరడు కట్టిన నేరస్తుడు. మీసాలు కూడా రాని ఆ కుర్రాడిలో ఎలా చొరబడ్డాడు అన్నదే అంతా ఆలోచించాల్సిన విషయం. దొంగతనం ఎలా చేయాలి, అడ్డు వస్తే హత్య ఎలా చేయాలి అంతా ట్రైనింగ్ అయ్యాడు ఆ బాలుడు. దానికి సాధనాలుగా ఏవి మారి ఉంటాయో వేరేగా చెప్పాల్సింది లేదు. చేతిలో ఫోన్ చాలు అన్ని విషయాలు చెప్తుంది. అలా సమాచారం అంతా 1కి 10 మార్లు మననం చేసుకొని ఈ ఘాతుకం చేశాడు ఆ బాలుడు. విషాదం ఏమిటంటే ముక్కు పచ్చలారని సహస్ర మరణించింది, మరో ముక్కు పచ్చలారని బాలుడు హంతకుడు అయ్యాడు. ఇలా అందమైన బాల్యం ఇంతలా క్రూరత్వానికి గురి కావడం అంటే కారకులు ఎవరో ఆలోచించాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.